హాయ్ అండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 4 పచ్చిమిరపకాయలు, టమోటా, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని మిక్సీకి బట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇలా మిక్సీకి పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి నేను బిర్యానీకి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది అప్పటికప్పుడు చేసేసుకుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. బ్రౌన్ ఆనియన్స్ నేను ముందుగా 2 పెద్ద మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. అందులో ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, టమోటా, పచ్చిమిర్చి పేస్ట్ వేసి అందులో కొంచెం కొత్తిమీర, పెరుగు, ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా, ఆయిల్ వేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ మసాలాలు. చూసారు కదండి, నేను ఆచి వాళ్ళది వేస్తాను, చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. ఆచి వాళ్ళది చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. తర్వాత అందులోకి మొత్తము ఇలాగా మ్యాష్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకోవాలండి. ఇలాగా బాగా అంతా ముక్కలకు పట్టే విధంగా నీట్గా ముక్కలకు పట్టించి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత నీట్గా అలాగా ప్రతి ముక్కకి పట్టేటట్టు మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, అంతే. అదేవిధంగా నేను ఒక 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి. బాస్మతి రైస్ అది యూజ్ చేస్తానండి. దానిలోకి ఆ బియ్యాన్ని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బాగా ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలండి. అలాగా నానబెట్టుకుంటే మనకు అన్నము పొళ్ళుగా బాగా వస్తుందండి. ఇప్పుడు ముందుగా మనము కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, అది అందులో వేసేయాలండి. బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలండి. మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అందులో వేసేసేసి అదేవిధంగా బాగా చూసారు కదండి, అట్లాగా ఆయిల్ హీట్ ఎక్కితే పక్కన అలాగా బాగా మనకు కింద దబరకి అంటుకోకుండా, కడాయికి అంటుకోకుండా వస్తుందండి. అట్లా వేసేసిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి. చూసారు కదా, అట్లాగా బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ దాంతో వేసేసుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలండి. చూసారు కదా, 2-3 సార్లు అలాగా గరిటతో అటు ఇటు కలుపుకుంటే అంతా బాగా ఉడకద్దండి. నేనైతే ఇలాగే చేస్తానండి. చూసారు కదా, ఇదే విధంగా కలిపెట్టుకొని ప్లేట్ పెట్టేసుకోవాలండి. అప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పక్కన మనము ఒక 2 లీటర్స్ పైనే
వాటర్ తీసుకొని ఒక బౌల్లో అందులోకి ఇదిగో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలగలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, షాజీరా, సోంపు, బేలీఫ్ అన్నీ వేసుకోవాలండి. తర్వాత దాంతో కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్, అంటే అన్నం ఎప్పుడైనా కూడా అండి ఇట్లాగా వాటర్లో మనము రైస్ బాయిల్ చేసుకునేటప్పుడైనా కొంచెం ఆయిల్ వేస్తే అన్నము ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా బాగా వస్తుందండి. తర్వాత ఎసురు తెరులుతుంది కదా, అప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఉన్నాయి కదండి, ఇందాక 3 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఒక 1 hour వరకు బాగా నానేయండి. తర్వాత అప్పుడు ఆ నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ అందులో వేసేయాలండి. బాగా వేసిన తర్వాత ఒక 3 times వేసాను చూడండి, అట్లాగా నీళ్ళన్నీ వంపేసుకొని అట్లా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 70% వరకే రైస్ కుక్ అవ్వాలండి. తర్వాత మనం దమ్ చేస్తాం కదండి, మిగతా 30% దమ్ చేసినప్పుడు ఉడికిపోతాయండి. చూసారు కదా, రైస్ అంతా అందులో వేసేసాను. ఇప్పుడు దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి బాగా కుక్ అయ్యేంత వరకు ఒక 70% కుక్ అవ్వాలండి వాటర్లో. తర్వాత మనం దమ్ చేసినప్పుడు కుక్ అవుద్ది. అర్థమైంది కదండి. ఇట్లాగా కలిపెట్టుకొని దానిపైన ఒక మూత పెట్టేసి తర్వాత చూసారు కదండి, ఇప్పుడు బాగా రైస్ తెల్లుతూ ఉంది కదా, ఇప్పుడు 70% ఉడికిందండి. ఇట్లాగా స్టైనర్లో తీసుకొని పక్కనే మనం చికెను ఇందాక పెట్టుకున్నాం కదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి స్టవ్ పైన, అందులో 3 లేయర్స్గా వేసుకోవాలండి. నేను ఇప్పుడు చూసారు కదా, అప్పుడు చికెన్ అట్లాగా ముందుగానే అట్లాగా పక్కన బాయిల్ చేసి పెట్టుకుంటా ఉంటే మెత్తగా బాగా ఉడకద్దండి. అందుకోసమే నేను అలా చేస్తానండి. చూసారు కదా, అలాగా 3 లేయర్స్ వేస్తానండి. వేసిన తర్వాత చూసారు కదండి, దానిపైన ఇప్పుడు ముందుగా మనము బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ చాలా టేస్ట్ అనిపిస్తాయండి. ఇట్లాగా మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, ఇట్లాగా ఈ కలర్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుందండి. మనకు తగిలిన పంటి కింద చాలా మంచి టేస్ట్ వస్తుందండి అది. అదేవిధంగా మళ్ళీ ఇంకొక లేయర్ పైన వేసుకుంటున్నామని చూసారు కదా, అదేవిధంగా ఇంకొక లేయరు పైన వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ. దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత పైన కొంచెం అండి, ఇందాక అన్నీ మనం చికెన్లు మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదండి, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని మూత పెట్టేసి మిగతా 30% బాయిల్ అవ్వాలి కదండి, దమ్ పెట్టేసుకోవాలండి. తర్వాత చూసారు కదా, 5 minutes తర్వాత చూస్తే ఎంత బాగా రైస్ కుక్ అయిందో
బా చాలా బాగా వచ్చింది, రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి బిర్యానీ వరకు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. చూడండి.